ఈ స్టోరీలో అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదో మీరే చెప్పాలి. స్టోరీ చివరి వరకు వినండి. మీకు వాళ్ళు ఏం చేస్తే మంచిదో కామెంట్ లో రాయండి. అసలు స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి అబ్బాయి చాలా డీప్ గా లవ్ చేసుకున్నారు. ఎంతలా అంటే కొన్ని రోజులైనా తినకుండా ఉండగలరేమో గానీ వీళ్ళిద్దరు కలవకుండా ఒక రోజు కూడా ఉండలేరు. కొన్ని రోజులకి ఏమైందంటే అమ్మాయి ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది. అదే విషయం అబ్బాయికి చెప్తే, సరే అయితే మీ ఇంట్లో మాట్లాడు, నా గురించి పెళ్లి చేసుకుందాం, మా ఇంట్లో ఒప్పుకుంటారు ఖచ్చితంగా అని చెప్పి అబ్బాయి చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అబ్బాయి గురించి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఇంక సంబంధాలు చూడడం మొదలెట్టారు. అయితే ఒక రోజు ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఏదోలా వాళ్ళ ఇంట్లో తెలియాలని చెప్పి వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు వాళ్ళ డాడీకి పెట్టాడు. అది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో రియాక్షన్లు ఉంటాయి కదా, ఏంటి నువ్వు ఎలా చేసావు ఏంటి అని చెప్పేసి అడిగితే, ఆ అమ్మాయి అప్పుడు కూడా ఓపెన్ అవ్వాలి, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, వాడుతూనే ఉంటాను, వాళ్ళు లేకపోతే నేను లేను అని చెప్పి బల్ల గుద్ది చెప్పలేకపోయింది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఓహో ఇవన్నీ పైపోయిన మాటలే అనమాట, సరే అయితే మా అమ్మాయి మేము చెప్పిన మాట వింటదని చెప్పి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. కష్టమో నష్టమో ఆ అమ్మాయికి ఏమనిపించిందో ఆ టైంలో పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి అక్కడ లైఫ్ నచ్చల. ఆ ప్రేమించినోడికి మళ్ళీ ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను వచ్చేస్తానని చెప్పేసి అడిగింది. సరే నువ్వు ఎవరి కోసం నన్ను వదిలేసావు, వాళ్ళతో ఈ మాట చెప్పు, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, వాడుతూనే ఉంటాను, నాకు ఈ జీవితం నచ్చట్లేదు. దాని తర్వాత మా అమ్మతో కూడా మాట్లాడు, ఎందుకంటే నీ పెళ్లికి ముందర మా అమ్మ అడిగింది నిన్ను, మా ఓన్ పెళ్లి చేసుకుంటావా, నువ్వేమో చేసుకోనని చెప్పావు, వీళ్ళిద్దరిని ఒప్పించు, నేను పెళ్లి చేసుకున్నాను ఖచ్చితంగా, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్పేసి అన్నాడు. మరి ఈ కథ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది, ఆ అబ్బాయి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం మంచిదా, లేదంటే వీళ్ళ లైఫ్ ఇటు బతకడం మంచిదా, మీరు అసలు ఏ సలహా ఇస్తారు కామెంట్ లో రాయండి. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అందుకే చాలా మంది జీవితాలు హ్యాపీగా లేవు. పెళ్లి చేసుకునే ముందర కష్టమైన నష్టమైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. మంచిది.